పిఠాపురం రాజావారి కోట ఆవరణలో గల ఆదిత్య విద్యాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల ఫౌండర్ నల్లమిల్లి శేషారెడ్డి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బివి మురళీకృష్ణ, డాక్టర్ జోగు వీరబాలాజీ తదితర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, భవిష్యత్తుకు ఉన్నత బాట పడాలంటే బాల్యం నుంచే సరైన నడవడిక, ఏకాగ్రత, క్రమశిక్షణ వంటివి చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని, దానిపై ఆధారపడి జీవితం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎన్ శృతి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువులలో ఉన్నత స్థానాలకు ఎలా చేరాలో సూచించారు. విద్యారంగంలో ఆదిత్య విద్యా సంస్థలు మొదటి స్థానంలో ఉన్నాయని, ఆదిత్య విద్యాలయాల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నతంగా స్థిరపడ్డారన్నారు. ఆదిత్య విద్యా సంస్థ చదువుల తల్లి సరస్వతి దేవికి నిలయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్ శేషారెడ్డి, ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ విజయప్రసాద్, వైస్ ప్రిన్సిపల్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో 12th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మురళీకృష్ణ గారు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కాకినాడ రీజన్ నుంచి, అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలాజీ గారు, జేజేఆర్ హాస్పిటల్ డైరెక్టర్ రావడం జరిగింది. సో గత 12 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇక్కడ నడుస్తున్నామండి. సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లైక్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లో సుమారు 10,000 పైగా పార్టిసిపెంట్స్ ఉంటారండి. దాంట్లో మొత్తం ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి 670 ప్రైజెస్ వస్తే ఓన్లీ మన పిఠాపురం క్యాంపస్ నుంచి 250 ప్రైజెస్ పైగా వచ్చినాయి. అంటే 50% పైగా ప్రైజెస్ ఈ క్యాంపస్ కి రావడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఒలింపియాడ్స్ మనం తీసుకుంటే అది ఎస్ఓఎఫ్ అవ్వచ్చు, సివి రామన్ అవ్వచ్చు, రామానుజన్ అవ్వచ్చు, మొత్తం ఒలింపియాడ్స్ లో మనకి సుమారు 500 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అలాగే లెవెల్ 2 సెలెక్షన్స్ కూడా 250 లెవెల్ 2 సెలెక్షన్స్ వచ్చినాయండి. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 12 years అన్నది చాలా షార్ట్ టైం. ఆ షార్ట్ టైంలో చాలా మంచి అచీవ్మెంట్స్ ఈ స్కూల్ క్యాంపస్ నుంచి పిల్లలకు రావడం. అలాగే ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా జేఈ మెయిన్స్ మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫస్ట్ phase 1 రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మనం అందరికీ తెలుసు 100% వచ్చిన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా 12 మెంబర్స్ ఉన్నారండి. అలాగే 99% అబోవ్ వచ్చిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే. దాంట్లో పిఠాపురం క్యాంపస్ నుంచే 99% పైగా, అంటే ఇక్కడ మాకు 10th కంప్లీట్ చేసుకుని
మాకు గంగరాజ్ నగర్ లో క్యాంపస్ లో కానీ వేరే జూనియర్ కాలేజెస్ లో చదివిన పిల్లలు ఇంచుమించు 8 మంది ఉన్నారండి. సో అది చాలా మంచి అచీవ్మెంట్. అలాగే జేఈ మెయిన్స్ నుంచి, అడ్వాన్స్ నుంచి, అలాగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 లో కూడా ఈ పిఠాపురం క్యాంపస్ నుంచి పిల్లలు ఫార్మల్ స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అవుతున్నారండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసారథి సార్ కి, మన బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ కిషోర్ గారికి, వైస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు నాగలక్ష్మి గారు, రేవతి మేడం కి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, సో ఈ విజయాలు ఇక్కడ ఆకుండా ఇంకా ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇప్పటికే వస్తున్నాయి, మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అతి తక్కువ సమయంలోనే అది అంటే దీనికి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం కాదండి, మీ అందరికీ తెలుసు ఆదిత్య స్కూల్ హెడ్ ఆఫీస్ మన కాకినాడలో ఉంది. సో అక్కడ ఈ ఇప్పుడున్న కాంపిటేటివ్ పరీక్షలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఇందాకే చెప్పాను నేను, జేఈ మెయిన్స్ లో 99% పైగా లేదా అడ్వాన్స్ లో ఐఐటి సెలక్షన్స్ చాలా ఉంటున్నాయండి. సో అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మన కాకినాడలో డిజైన్ చేస్తే ఇలాంటి విజయాలు ఇక్కడికి రావడానికి కారణం డెఫినెట్ గా క్రెడిట్ మా స్టాఫ్ మెంబర్స్ అందరిది అండి. సో ప్రోగ్రామ్స్ ని ప్రతి పిల్లలకి అంటే ఏ పిల్లవాడిని వదిలేయకుండా ప్రతి ఒక్క పిల్లవాడిని ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్కరికి మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం ఈ టీం అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఈ రోజు వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా, సో పిఠాపురంలో ఈ గత 12 సంవత్సరాలుగా కూడా మీ సపోర్ట్ కానీ మీ ఎంకరేజ్మెంట్ కానీ ఎప్పుడు చాలా బాగా ఇస్తున్నారు ఆదిత్య స్కూల్స్ కి. సో ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. ముఖ్య కారణం ఏంటంటే అండి, చాలా స్కూల్స్ ఇవ్వట్లేదని కాదు, స్కూల్స్ ఇస్తున్నాయి కాబట్టి ఒక యాక్టివిటీ కింద ఇంట్రడ్యూస్ చేస్తే. సో మేము 10 years బ్యాక్ ఆదిత్య స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఇది మెయిన్ అబాకస్ కానీ, వేదిక్ మ్యాథ్స్ కానీ మైండ్ జిమ్ అండి. సో మన బ్రెయిన్ ఎంత యాక్టివ్ గా మనకి పనిచేస్తే పిల్లలు అంత షార్ప్ గా ఉంటారు. సో ఇప్పుడు మనకి స్క్రీన్ టైమ్ ఇది అంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది పిల్లలకి చాలా తక్కువ అయిపోయింది. సో వాళ్ళు క్వాలిటీగా ఎంగేజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆదిత్య స్కూల్స్ లో దీన్ని మేము యాక్టివిటీలా కాకుండా కరికులం లో ఇన్వైట్ చేస్తాం. సో దానివల్ల పిల్లలు ఏంటంటే వీక్లీ 2 times నేర్చుకుంటూ అండ్ గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ ని మాకంట పేరెంట్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారండి. సో మేము ఇక్కడ ఎంత బాగా మేము చెప్పినా ఇన్ని ప్రైజెస్ రావాలంటే స్పీడ్ బాగా పెరగాలి. సో దానికి నేను క్రెడిట్ మా టీచర్స్ తో పాటు మా పేరెంట్స్ కూడా ఇస్తున్నానండి. సో అయితే 270 ప్రైజెస్ గ్లోబల్ లెవెల్ ప్లాట్ఫామ్ మీద మనకి వచ్చినాయి అంటే డెఫినెట్ గా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకపోతే అది చాలా కష్టం. అండ్ ఈ ఇయర్ మనకి ప్రైజెస్ అన్ని కూడా రవీంద్ర భారతిలో కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా వచ్చినాయి అండి. ఎక్కడండి ఇప్పుడు ఈ సంవత్సరం స్పెల్ బి చూసుకుంటే మామూలుగా సాక్షి స్పెల్ బి అన్నది చాలా డిఫికల్ట్ కాంపిటీషన్. అది కూడా చాలా వందల్లో వేలల్లో పార్టిసిపేట్ చేస్తే ఓన్లీ టాప్ 20 members ఆఫ్ ఈచ్ లెవెల్ తీసుకుంటారు. ఈ క్యాంపస్ నుంచి చాలా మంది ఫైనలిస్టులు వెళ్ళారు. దాంట్లో ఆదిత్య గ్రూప్ నుంచి 4 members ప్రైజెస్ కూడా తీసుకున్నారండి. సో దీనికి క్రెడిట్ ఫోనిక్స్. అది ఎలాంటి కాంపిటీషన్ కి మనకి పాత్వే అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ట్రైన్ చేయాలి, ఎలాంటి కరికులం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ దృష్టి పెడుతుంది. సో అలాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నందుకు మరొకసారి మొత్తం మా టీమ్ కి మరొకసారి అభినందనలు తెలుపుతారు.